ఎవరైతే కంటిన్యూగా కొనసాగించబడతారో, ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో అలాగే కూర్చొని ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూసి ఉంటారో, మామూలుగా ఎదురు చూస్తే ఎవరికైనా అలసట వస్తుంది. కానీ నా వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూస్తే అలసట రాదు, బలం వస్తుంది. ఆమేన్ చెప్పండి. కొంచెం చెప్పండి, ఎదురు చూస్తే ఏమొస్తుంది? కొంచెం గట్టిగా చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, బలం వస్తుంది. ఇది ఎక్కడ లెక్కండి బాబు. ఎదురు చూచి చూచి నీరసం వచ్చిందండి, ఎదురు చూచి చూచి అలసట వచ్చిందండి, ఎదురు చూచి చూచి కష్టం వచ్చింది, ఎదురు చూచి చూచి చూడలేక వెనక్కి వెళ్ళిపోతున్నానండి, ఎదురు చూడలేకపోతున్నానండి. ఎంతకాలం ఎదురు చూడాలండి? అయితే నేను చెప్తున్నాను, దేవుని కొరకు, వాగ్దానం కొరకు, వాక్యం కొరకు, దేవుని మాట మీద ఎవరైతే ఆనుకొని తన కొరకు ఎదురు చూస్తారో ఖచ్చితంగా వారు పొందుకునేది ఏముందంటే, దే విల్ గెట్ న్యూ స్ట్రెంగ్త్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గట్టిగా చెప్పులు కొట్టండి. వారు నూతన బలం పొందుకుంటారు. హల్లెలూయా. వాగ్దానం వస్తుంది, ఉండండి అన్నాడు. 10 రోజులు ఎదురు చూశారు. రాయడమే 2వ అధ్యాయం రాయడం ఎప్పుడా బలమైన గాలి అని అంటే ఏ గాలి చెప్పండి? బలహీనమైన గాల, బలమైన గాల? అంటే ఎదురు చూస్తే బలం వచ్చిందా, బలహీనత వచ్చిందా? మరి ఎదురు చూస్తే బలహీనత రాదు, నిద్ర రాదు, నీరసం రాదు, అలసట రాదు, ఏమీ రాదు. ఏమైనా వస్తే అద్భుతం ఏదో ఒకటి జరుగుతామని చెప్పండి. అలసట తృప్తి పరచబడతామని చెప్పండి. ఆకాశం తెరవబడితే చెప్పలు కొట్టండి. చీకటి దూరమైపోతే చెప్పలు కొట్టండి. ఒక బలమైన ఉద్యమం రగులుకుంటామని చెప్పండి. పరిశుద్ధ ఆత్మదేవుడి పగటి రాత్రి కాలశంలో ఒక మాట నీతో చెప్పమంటున్నాడు. దేవుని కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక బలమైన శక్తి కలిగిన కార్యాన్ని అకస్మాత్తుగా దేవుడు జరిగిపోతున్నాడు.